డివిజన్ పాలకొండ ప్రశాంతి చెప్పులు తీసుకున్నా ఒకసారి రండినట్ట ఓకేనా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఈ యొక్క అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా ఏమి అవసరమో అవి కూడా గమనించి ప్రతిదీ ఇంకా కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ఫాలో అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్నీ కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవనీయులు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారిని ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 6,36,892 రూపాయలు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు 15 మందికి 15,91,029 రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ నిధి చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా మీడియా సందర్భంగా వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.